ఆశీర్వాదం కోరతందుకు వచ్చిన నేను మీ ఇండ్ల కోసమే కదా నా మీద లేని కేసులు పెట్టించిండు ఎమ్మెల్యే జోగు రామన్న. మీ పింఛన్ల కోసం కదా నేను చేసిన పోరాడు, మీ రేషన్ కార్డుల కోసం, మీ ఇండ్ల జాగాల కోసం, మీ ఇండ్ల కోసం పోరాటం చేస్తే నా మీద లేని పోని కేసులు పెట్టించండి. నా నిన్నే కాదు పెద్దమ్మ, నా కన్న తల్లి మీద, నా కన్న తండ్రి మీద కూడా కేసులు వినిపించండి ఎమ్మెల్యే జోగురామన్న. నేను అడిగినవి తప్ప. ఎమ్మెల్యే జోగురామన్న దీపావళిగూడ గ్రామంలో వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన 5 ఎకరాల భూమిని అడిగినా నేను మీ 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగురామన్న అంకోలి గ్రామంలో ఒక్క ఇల్లైనా కట్టించిండా? అంకోలి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఎన్ని కట్టించింది? ఇక్కడ టీఆర్ఎస్ జెండా బీజేపీ జెండా, కారు గుర్తు జెండా, పువ్వు గుర్తు జెండా పట్టుకున్న వాళ్ళు కూడా మా కాంగ్రెస్ పార్టీ కట్టించిన ఇళ్లలో ఉంటున్నారు. నిజమా కాదా? నిజమా కాదా? మీరంతా ఒప్పుకుంటారా లేదా? నేను ఒకటి అడుగుతున్న జోగురామన్న, అంకోలి నడిగడ్డ మీద సవాల్ చేస్తున్నా, మేము ఇందిరమ్మ ఇల్లు కట్టిన చోట మేము ఓట్లాడగద్దు జోగురామన్న. మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన చోట మేము ఓట్లాడగాం. సిద్ధమేనా అనుకోలే? ఈసారి జోగురామన్నని పెద్దమ్మ కొత్త పింఛన్లు, కొత్త పెద్ద మనుషులకు పింఛన్లు రాలంటే పాత పెద్ద మనుషులు చచ్చిపోతేనే కొత్త వాళ్ళకి వస్తాయంటున్నట్ట జోగురామన్న. అంటే నీ పింఛన్ కోసం మా పెద్ద మనుషుల్ని సాగు కొడతావా? రేషన్ కార్డు పెద్దవా 50 వడ్డోళ్లకు, కొత్త వర్గాలైన వాళ్ళకు ఒక్కరికైనా 5,000 రేషన్ కార్డు వచ్చిందా? ఒక్కరికైనా వచ్చిందా తమ్ముడు? రేషన్ కార్డు పెద్దమ్మా భర్త చనిపోయిన ఒంటరి మహిళలకు, పెద్ద మనుషులకు ఒక్కరికైనా 5,000 రేషన్ కార్డు వచ్చిందా? కొత్త రేషన్ కార్డు వచ్చిందా? కొత్త పింఛన్ వచ్చిందా? పెద్దమ్మ భర్త చనిపోయిన పింఛన్ వచ్చిందా? 5 ఏళ్ల నుంచి చెప్పులు అరిగేటట్టు అందరూ అంటేలేట, వా జోగురామన్న ఇల్లు తిరిగి నా చెప్పులు అరిగిపోయినా కానీ నాకు పింఛన్ రాలేదవారు, నాకు రేషన్ కార్డు రాలే, నాకు ఇల్లు రాలే, నాకు ఇల్లే జాగా రాలే. ఇదేనా మనం అనుకున్నది? అంటే గెలిచినోడు బల్సుడేనా? గరీబోళ్ళ తీరే ఉండాలా? చేతి గుర్తు పార్టీ మీకు ఇచ్చి ఇండ్లు కట్టియలేదా? రుణమాఫీ కోసం 5 ఏళ్ళు ఇప్పుడు మాఫీ అయింది. రుణమా వడ్డీయా? మళ్ళీ అసలు ఓడి కట్టారు జోగురామన్న, తాట కట్టారు ఓడి కట్టారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఒక్క దెబ్బతోని అన్ని ఎల్టీ లోన్లు కూడా మాఫీ చేసిందా లేదా? చేసిందా లేదా? పాత లోన్లు మాఫీ చేసి వెంటనే కొత్త లోన్లు ఇప్పించింది అది కాంగ్రెస్ పార్టీ తప్ప. నిజమా కాదా? నేను అబద్ధం మాట్లాడుతున్నా? పెద్దవా 6 కిలోల బియ్యం ఇప్పియలేనటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు. మీ రేషన్ కార్డులన్నీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రాసినాయి, చేతుకుతున్నప్పుడు రాసినాయి. నిజమా కాదా? అవునా కాదా? అప్పుడు ఏంటి ఇస్తుండే కాంగ్రెస్ పార్టీ? 9 రకాల వస్తువులు ఇస్తుండే కాంగ్రెస్ పార్టీ. ఇస్తుండే లేదా? నూనె, బియ్యం, పప్పు, చక్కెర, సబ్బులు, మంటి నూనె ఇచ్చిందా లేదా?
6 కిలోల బియ్యం ఇప్పితలేడు ఈ జోగు రామన్న. ఇక మీకు 6 కిలోల బియ్యం ఇప్పిన వ్యక్తి మీకు 20 లక్షలు పెట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతారా? కడతారా? ఇట్లా కూడాట తల్లికి పట్టే అన్నం పెట్టనుడట చిన్నమ్మకు బంగారు గాజులు చేసి ఇస్తాడు జోరమ్మకి. తల్లికి పట్టే అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చెప్తారు. తల్లి చెల్లెమ్మకు చెబుతారా? ఇక జోగు రామరెడ్డి 6 కిలోల బియ్యం ఇప్పినోడు 20 లక్షలు పెట్టి డబుల్ బెడ్రూమ్ ఇస్తారా? ఇక మీకు పోరు పట్టాలు ఇస్తాడా? 5 ఎకరాలు పౌర భూమి దున్నుకుంటే 5 గుంటలు పట్టాలి చెల్లించాలి కదా. 5 గుంటలు. ఒక్కసారి ఆలోచన చేయండి. మీకు పౌర భూములకు పట్టాలు ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. మీకు ఇల్లు కట్టించిన వాళ్ళు గరీబోళ్ళకి ఇల్లు జాగాలు లేకపోతే కోరి కట్టించింది కాంగ్రెస్ పార్టీ. కట్టించిందా? లోన్లు మాఫీ చేసింది. అక్క మీకు లోన్లు మాఫీ చేసింది. గరీబోళ్ళకు ట్రాక్టర్ కొనుక్కుంటందుకో, ఆటో కొనుక్కుంటందుకో, రిక్షా కొనుక్కుంటందుకో, పంపు సెట్లు కొనుక్కుంటందుకో, మోటార్లు కొనుక్కుంటందుకో, పైపులు కొనుక్కుంటందుకో, నౌజలు కొనుక్కుంటందుకు లోన్లు ఇప్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పించిందా లేదా? పెద్దరా 15 సంవత్సరాల నుంచి ఒకటే దోపిడి. నీకు చెప్పన్నా, మన ఇంట్లో మన్ను పోసిండు కదా జోగు రామన్న. 130 కోట్లు పెట్టి సాంగ బైపాస్ దగ్గర ఓట్లే స్కూల్ పెట్టుకున్నాడట. ఓట్లే స్కూల్ 130 కోట్లు. సాంగ బైపాస్ దగ్గర ఎంతమంది ఓట్లే స్కూల్ చూసాడు? చేతులు లేకపోయింది సాంగ బైపాస్ దగ్గర. అందరు చూసిండ్రా? పెద్ద ప్యాలెస్ బిల్డింగ్ కడుతున్నాడు. 130 కోట్లు.